జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. అయ్యా, ఈ న్యూస్ ఒకసారి చూడండి. ఎంత దారుణమో, ఎంత ఘోరమో. మనిషి పుట్టినోళ్ళు ఈ మారి ఎందుకో ఈ విధంగా మారుతారో, ఈ విధంగా ఎందుకో బిహేవ్ చేస్తారో ఈ న్యూస్ ఒకసారి అంటే మీకే అర్థమవుతుంది. ఇంత నీచాతి నీచం, ఇంత ఘోరం ఇవన్నీ చూస్తా కూడా కొంతమంది ఇలాంటి వాళ్ళకే వంత పడుతూ ఉంటారు. అదేం దారుణమో నాకు అర్థం కాదు. సరే, ఒకసారి ఈ న్యూస్ రండి. కనీసం ముక్కు పచ్చలారనే ఒక మన భారతీయ ఆడపడుచు, స్వచ్ఛమైన దళిత బిడ్డ, ఆ చేసిన తప్పు ఏందో తెలిసిన భారతీయ జనతా పార్టీకు మద్దతు తెలియజేయడమే. అదే ఆ అమ్మాయి పైట శాపంగా మారిపోయింది. సూడో సెక్యులర్ల చేతిలో దారుణంగా అత్యాచారం చేయబడి హత్య చేయబడింది. ఇంకా అసలు విషయంలోకి వస్తే ఈ కరాల్ ప్రాంతం మైన్పూరి పట్టణంలో ఉండాలి. ఈ మైన్పూరి పట్టణం సాక్షాత్తు యోగి ఆదిత్యనాథ్ గారు పరిపాలిస్తున్నటువంటి ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. కానీ ఈ మైన్పూరి వచ్చేసి సమాజ్వాదీ పార్టీకి కంచుకోట. ఈ అఖిలేష్ యాదవ్ ఉన్నాడు కదా, ఆయన పార్టీ. ఈ మైన్పూరిలో ఎప్పటి నుంచో సమాజ్వాదీ పార్టీ అయితే గెలుస్తూ వస్తుంది. 1992లో ఈ సమాజ్వాదీ పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఈ మైన్పూరి అసెంబ్లీలో సమాజ్వాదీ పార్టీ ఓడిందే లే. ఇక్కడ యాదవ్ సోదరులు కావచ్చు, అదేవిధంగా ముస్లింలు అధికంగా ఉండడంతో ఈ మైన్పూరి ప్రాంతం సమాజ్వాదీ పార్టీకు ఒక పెట్టని కోటంగా తయారైపోయింది. అయితే యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చిన దగ్గర నుంచి ఈ మైన్పూరిలో సమాజ్వాదీ పార్టీ ఆ బలం వచ్చేసి క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ హిందువులను బెదిరించో భయపెట్టో ఇన్నాళ్ళు కూడా సమాజ్వాదీ పార్టీ హిందువుల ఓట్లను వేయించుకుంటూ వస్తుంది. కానీ యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చిన తర్వాత నుంచి హిందువుల్లో మొదటిసారి చైతన్యం అయితే రాసాగింది. హిందువుల్లో ఐక్యత అయితే వస్తుంది. దీంతో మెల్లగా ఈ మైన్పూరిలో సమాజ్వాదీ పార్టీ బలం అయితే తగ్గుతూ వస్తుంది. అయితే ఈ మైన్పూరి అసెంబ్లీ నియోజకవర్గానికి మొన్న ఈ ఉప ఎన్నికలు అయితే జరిగినాయి. ఈ ఉప ఎన్నికల సందర్భంగా ఎప్పటిలాగానే ఈ దళితుల ఓట్లను బలవంతంగా వేయించుకోవడానికి సమాజ్వాదీ పార్టీ నాయకులు ప్రయత్నం చేశారు. లేదంటే మీ అంతు చూస్తామని చెప్పి బెదిరించారు. కానీ ఒక దళిత బిడ్డ మాత్రం ఈసారి ఎదురు తిరిగింది. గూండారాజ్యం నడిపిస్తున్నటువంటి సమాజ్వాదీ పార్టీకు ఓటేసే ప్రసక్తే లేదని, నేను భారతీయ జనతా పార్టీకే ఓటేస్తానని చెప్పేసి ధైర్యంగా నిలబడి చెప్పింది. సమాజ్వాదీ పార్టీ నాయకులు ఎంత బెదిరించాలని చెప్పి చూసినా కూడా బెదరకుండా మన దళిత బిడ్డ బీజేపీకే ఓటేస్తానని చెప్పి చెప్పింది. అంతే. ఇక వెంటనే ఈ సమాజ్వాదీ పార్టీ నాయకులు ఆ దళిత సోదరిని కిడ్నాప్ చేశారు. అయినప్పటికీ మన దళిత బిడ్డ వెనక్కు తగ్గకుండా తాను బీజేపీకే ఓటేస్తానని చెప్పేసి ధైర్యంగా చెప్పింది. అంతే. ఆమె చదువుకునే ఒక దళిత స్టూడెంట్ అని చెప్పి కూడా చూడకుండా ఈ సమాజ్వాదీ పార్టీ గూండాలు ఆమెను సామూహిక అత్యాచారం చేసి పైగా హత్య చేసినారు. అంతేకాకుండా ఆమె శవాన్ని ఎవరికి కనపడకుండా కంజారా రివర్ బ్రిడ్జ్ వద్ద పారేసిపోయినారు. చూడండి ఎంత దారుణమో, ఎంత ఘోరమో, ఎంత కిరాతకమో చూడండి. ఒకసారి మీరు ఆలోచించండి. అయితే ఆ దోనబోతున్నటువంటి ఎవరో ఒక మహానుభావుడు చూసి ఆ శవాన్ని కంజారా బ్రిడ్జ్ కింద నీటిలో ఉండాలని చూసి పోలీసులకైతే ఇన్ఫార్మ్ చేసినాడు. ఇక పోలీసులు వెంటనే ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేసినారు. ఈ ఇన్వెస్టిగేషన్లో ఆ దళిత స్టూడెంట్ను సమాజ్వాదీ పార్టీ నాయకులే హత్య చేసినారని చెప్పేసి ఫైనల్గా అయితే తేలిపింది. ఇక ఉత్తరప్రదేశ్ పోలీసులు వరుసపెట్టి ఈ సమాజ్వాదీ పార్టీ గూండాలను అరెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎలాగైనా సరే యోగి ఆదిత్యనాథ్ గారు వాళ్ళ భర్త అయితే పడతారు, దాంట్లో మాత్రం డౌటే లేదు, అది మాత్రం ఖాయం. కానీ చూడండి, సమాజ్వాదీ పార్టీకి ఓటు వేయనందుకే అత్యాచారం చేసి ఒక దళిత బిడ్డను హత్య చేశారంటే ఏ స్థాయిలో సమాజ్వాదీ పార్టీ నాయకులు ఉన్నారో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అదే కనుక వాళ్ళ ప్రభుత్వం రూలింగ్లో ఉంటే ఉత్తరప్రదేశ్ పరిస్థితి ఎంత ఘోరంగా, ఎంత దారుణంగా ఉంటుందో ఒక్కసారి మీరు ఊహించుకోండి. అందులోనూ ఒక దళిత బిడ్డను హత్య చేశారంటే వీళ్ళు ఏ స్థాయికి తెగించారో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ విషయం పైన అటు నేషనల్ మీడియా కానీ ఇటు ప్రాంతీయ మీడియా కానీ ఎవరు కూడా మాట్లాడాల. అసలు చాలామందికి ఇలాంటి విషయం, ఇలాంటి దారుణం ఒకటి జరిగిందని చెప్పి కూడా తెలియదు. అర్థవుతుందా? అదే హత్యను ఒకవేళ బీజేపీ నాయకులు కనుక చేసి ఉంటే, సరే బీజేపీ నాయకులు ఆ విధంగా చేయరు అనుకోండి, ఒకవేళ చేసి ఉంటే చేశారనుకుందాం, అప్పుడు ఇదే నేషనల్ మీడియా, ఇదే ప్రాంతీయ మీడియాతో పాటు అంతర్జాతీయ మీడియా కూడా ఈ విషయాన్ని రచ్చ చేసిండు. ఒక వారం రోజుల పాటు ప్రత్యేకంగా డిబేట్లు పెట్టి గోల చేసినండు.
బీజేపీ దళితులకు వ్యతిరేకం అని చెప్పేసి వీళ్ళంతటా వీళ్ళు స్టేట్మెంట్లు తీర్పులు ఇచ్చేసిండు. కానీ హత్య చేసింది సమాజ్వాదీ పార్టీ నాయకులు అయ్యేసరికి ఇప్పుడు ఎవరు కూడా మాట్లాడడం లే. అందరికి నోట్లో ఏదో పెట్టుకున్నట్టు వీళ్ళకు అంత నోరు మూసుకున్నారు. అందరూ కూడా సైలెంట్ అయిపోయినారు. చూడండి నాయన, అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకునేంత అంతే మ్యాటర్. మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. ఎవరు ఎలాంటి వాళ్ళు, ఏ నాయకుడు ఎలాంటి వాడు, ఏ పార్టీ ఎలాంటిదో దయచేసి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.